ఇది మంచి ప్రభుత్వమని ప్రజలు అంటున్నారని తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు తెలిపారు. ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని ప్రభుత్వం నెరవేరుస్తోందని ఆయన చెప్పారు. ఎస్టీవీ నగర్లోని శ్రీరాముని భజన మందిరం వద్ద జరిగిన ప్రజావేదికలో 12 నుంచి 17వ డివిజన్ వరకు గల ప్రజలు పాల్గొన్నారు. సూపర్ 6 అమలుతో ప్రభుత్వం ఎన్నికల హామీలను నెరవేర్చడం మొదలుపెట్టిందని ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు చెప్పారు. 1వ తేదీనే ఉద్యోగులకు జీతాలు ఇవ్వడమే కాకుండా పెన్షనర్లకు పెన్షన్ అందిస్తున్న ఘనత మన ప్రభుత్వానికే దక్కుతుందని తెలిపారు. నిరుద్యోగులకు ఉద్యోగ ఉపాధి కల్పనకు ప్రాధాన్యత ఇస్తూ 17,000 మందితో మెగా డిఎస్సీని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్లు ప్రకటించారని చెప్పారు. 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. రాజధాని అమరావతి, పోలవరం ప్రాజెక్టుల నిర్మాణాల వేగవంతానికి, పారిశ్రామిక అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయించడం శుభ పరిణామమని ఆయన చెప్పారు. ప్రభుత్వం చేసిన మంచి ప్రజలకు ఇది మంచి ప్రభుత్వంలో చెప్పడమే కాక వారి సమస్యలు విని పరిష్కరించేందుకు ప్రజావేదిక దోహదపడుతోందని ఆయన తెలిపారు. అనంతరం 100 రోజుల్లో ప్రభుత్వం అమలు చేసిన పథకాలను వివరిస్తూ కరపత్రాలను స్థానికులకు ఎమ్మెల్యే అందించడంతో పాటు ఇళ్లకు స్టిక్కర్స్ అతికించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ కమిషనర్ అమరయ్య, సిఎంఎం కృష్ణవేణి, అర్బన్ తహసీల్దార్ భాగ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. వెంటనే చంద్రబాబు నాయుడు గారు ఒక పక్క, పవన్ కళ్యాణ్ గారు ఒక పక్క, వీళ్ళిద్దరూ జతకూడి రాష్ట్రానికి మంచి చేయాలి. గడిచిన 5 సంవత్సరాల కాలంలో ఒక రాక్షస పాలన, ఒక దుర్మార్గ పాలన ప్రభుత్వం ఏరింది. ఎవరికి కావాలని వాళ్ళకే చేశారు. మీకు అందరికీ కూడా తెలుసు. మాట్లాడితే 307 కేసులు, SC ST కేసులు, అట్రాసిటీ కేసులు, ఎన్నో కేసులు పెట్టడం, రాత్రుల్లో గంజాయి వ్యాపారం చేసే వాళ్ళు రౌడీలు తెచ్చి ఇంటి దగ్గరికి పంపించి కొట్టించి గేట్లు కూడా విరచడం చాలా చూసాం తిరుపతి పట్టణంలో. మేము ఒకటే చెప్తున్నాం, మన ప్రభుత్వం ఇది మంచి ప్రభుత్వం. మన ప్రభుత్వంలో మన ముఖ్యమంత్రి వర్యులు గాని, ఉప ముఖ్యమంత్రి వర్యులు గాని ఎవరైనా దౌర్జన్యాలు, దుర్మార్గాలు, అరాచకాలు, అక్రమ వ్యాపారాలు చేస్తే సహించరు, వెంటనే వార్నింగ్ ఇస్తారు, సస్పెండ్ చేస్తారనేసి కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. చట్టం పని చేసుకునే విధంగా పరిపాలన సాగుతుంది. ఎవరికి మీరు భయపడాల్సిన అవసరం లేదు అనేసి కూడా మీ అందరికీ ఈ రోజు తెలియజేస్తున్నాం. ఏదైనా ఇబ్బందులుంటే మా దృష్టికి కూడా తీసుకురండి. మాకంటే ముందుగా డివిజన్ ఇన్ఛార్జీలు ఉన్నారు, క్లస్టర్ ఇన్ఛార్జీలు ఉన్నారు, నాయకులు ఉన్నారు. ఇక్కడ వాళ్ళందరితో మీరు మాట్లాడండి. ఏదైనా చిన్న కష్టాలు వచ్చినా, చిన్న ఇబ్బందులు వచ్చినా, మీకు ఏ అవసరాలు ఉన్నా, మీకు పెన్షన్ రాకపోయినా, రేషన్ కార్డు రాకపోయినా, ఈ ఇల్లు లేకపోయినా, ఇంకేదైనా ఇతరత్ర ఏదైనా ప్రభుత్వం నుంచి వచ్చే సహకారాలు మీకు అందకపోతే వెంటనే మీరు మాకు మీ లోకల్ నాయకులను సంప్రదించండి. ఇంకా మన డిప్యూటీ కమిషనర్ గారికి ఈ వార్డు సమస్యలు చెప్పడం కూడా జరుగుతుంది. ఆయన కూడా ముఖ్యంగా దీనిపైన ఈ సమస్యలందరూ కూడా పరిష్కరించాలనేసి కూడా మున్సిపల్ కమిషన్ ద్వారా చిన్న సమస్యలు తెలియజేసుకుంటూ, ఇంకా ఏదైనా చిన్న సమస్యలు ఉంటే కూడా ఈ సమస్యలన్నీ చెప్పడం జరిగింది.